బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లపై ఆ పార్టీ వైఖరేంటో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి బిల్లు ఆమోదింపజేసేలా కమలం నేతలు ఒత్తిడి ఎందుకు తేరని హస్తం నేలదీశారు. జాతీయ అధ్యక్షుడు మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు, భారత రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండగా ఇంకా ఆశ్చర్యం కలుగుతుందా? మరి వాట్ ఈస్ ది వే? మీరు సజెస్ట్ చేయండి. మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా అంటున్నాను నేను. మీరు ఇక్కడ తెలంగాణ శాసనసభలో మీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ విభాగం ఏదైతుందో 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం మద్దతు తెలిపి ఎప్పుడైతే మద్దతు తెలిపిందో కేంద్రంలో అది 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా వీళ్ళ కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారం ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. మీరు అక్కడ మీ బాధ్యత నిర్వర్తించకుండా మళ్ళీ ఇక్కడ ఏదైతున్నదో మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు అంటే దీన్ని బట్టి ఏంటంటే అంటే బేసిక్గా అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? మీరు 42% రిజర్వేషన్ కల్పించాలంటున్నా వద్దంటున్నా దాని మార్గం ఏంటి అని అడుగుతున్నా. మీరు లక్ష్మణ్ గారు ఏదైతుందో ఓబీసీ జాతీయ స్థాయి నాయకుడు అధ్యక్షుడు, మీకు బాధ్యత ఉన్నది. యూ కమ్అట్, యూ వుడ్ హ్యావ్ కమ్అట్ ఆల్రెడీ. దీన్ని ఏ విధంగా అమలు చేయాలని ఒక భావన అభిప్రాయం మీరు వ్యక్తం చేసి ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు మిత్రుడు బీసీలను